ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి అంత అత్యంత ధనికవంతమైన సీఎం ఏ రాష్ట్రంలో కూడా లేడు. సామాజిక న్యాయం పేరెత్తే అర్హత కూడా నీకు లేదు జగన్ రెడ్డి. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఇంకెవరో సజ్జల రామకృష్ణారెడ్డి, ఐఏఎస్ ధనంజయ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, నీ చెవిరెడ్డి, మొత్తం నీకు, నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ కుటుంబాలకి నువ్వు న్యాయం చేసుకుంటూ ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అని మాయ మాటలు మాట్లాడుతున్నావు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా నిన్ను తరిమి తరిమి కొట్టడానికి, నీ ఫ్యాను రెక్కలో విరగదీయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మారవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. 10 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు దోపిడీ చేసి ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్ళు నీ విధ్వంసకర పాలన మీద, విధ్వంసం అనే పుస్తకాన్నే ఒక జర్నలిస్ట్ సోదరుడు రాసిన పుస్తకం ఇవాళ రాష్ట్రాన్ని కదిలిస్తూ ఉంది. రాజధాని ఫైల్స్, ఇవాళ ఏదైతే అమరావతి ఫైల్స్ సినిమా ఉందో ఆ సినిమా రాష్ట్రంలో ప్రతి రైతు కూలీని, రాజధాని మీద నువ్వు చేసిన మోసాన్ని 35,000 మంది రైతులు మరి గత 1550 రోజులుగా వాళ్ళు చేసే పోరాటాలన్నీ కూడా ప్రజల ముందు, కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ కూడా ఎండగట్టడానికే రేపు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మన కేశినేని చిన్ని గారు, నేను మరి 21వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి అన్నేరావుపేట గ్రామం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభం చేసి మరి పెద్ద ఎత్తున నీ అవినీతిని, నీ అరాచకాన్ని, నీ దోపిడీని తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. దగ్గర 11 డిఎస్సీలతో 150,000 మంది టీచర్ పోస్టులు ఇచ్చాం. మీ కార్యకర్తల్ని మీరు అడ్డం పెట్టుకొని ఇవాళ సిద్ధం సభలని తొడలు కొట్టుకుంటే తొడలు వాస్తాయి తప్ప వాస్తవాలు బయటికి రావు. జగన్ రెడ్డి, నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తెలుగుదేశం లెక్క 50 రోజులే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజా కోర్టులో నీకు శిక్ష పడటం ఖాయం. చివరి 2 బటన్లో ప్రజలు నొక్కబోతున్నారు. నువ్వు బటన్ నొక్కావు. నువ్వు నొక్కిన బటన్లో తాడేపల్లి కొంపకెంత వెళ్ళింది. నువ్వు చెప్పే లక్షల కోట్లలో పారదర్శకత ఉందా? ఆంధ్రజ్యోతి విలేకరి ముఖ్యమంత్రి బహిరంగ సభ కవరేజ్కి వెళ్ళిన ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద వైసీపీ గూండాలు, నాయకులు ఉద్దేశపూర్వకంగా నువ్వు ఈనాడు విలేకరవా, ఆంధ్రజ్యోతి విలేకరవా, ఏబిఎన్నా, టీవీ5 ఈనాడా, ఈటీవీ అని అడిగి మరి వెంటబడి క్రూర మృగాల వల్లే వెంటాడి 1 కిలోమీటర్ పరిగెత్తి ఒక జర్నలిస్ట్ సోదరుడి మీద, ఒక ఫోటోగ్రాఫర్ మీద, ఒక శ్రీకృష్ణ మీద జరిగిన దాడి కాదు ఇది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి, మీడియా మీద జరిగిన దాడి, 4th ఎస్టేట్ 4వ పిల్లర్ మీద జరిగిన దాడి. ఇది రాజారెడ్డి రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ విధంగా ఉండదు. ఒక దుర్మార్గుడికి, ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్న ముఖ్యమంత్రికి ఈరోజు అధికారం, ఒక్క ఛాన్స్తో అధికారం తెచ్చుకొని ఆ ఒక్క ఛాన్స్ అధికారంతో ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తూ, మీడియా మీద దాడి చేస్తూ, పత్రికా విలేకరుల మీద దాడి చేస్తూ సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం నువ్వు? ఈ విధంగా దాడులు చేయడానికి సిద్ధమా నువ్వు? దేనికై నువ్వు సిద్ధం? 100 కోట్లు ఖర్చు పెట్టి ఊరు వాడ, గ్రామాన, పట్టణాల్లో
వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నీ సిద్ధం దేనికా? విలేకరుల మీద దాడి సిగ్గుచేటు కదా? సిగ్గుందా ముఖ్యమంత్రి? విలేకరుల మీద దాడి చేసేంత హీనస్థితికి నువ్వు దిగజారిపోయావా? వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వాళ్ళు ప్రశ్నించే గొంతులకు సమాధానం చెప్పలేక, రాసే పెన్నుని, చూపించే కెమెరాని నువ్వు నీ గోండాలు, నీ కార్యకర్తలు, నాయకులు దాడి చేస్తున్నారంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు బీహార్ గురించి చెప్పుకునేవాళ్ళం, ఇవాళ దేశం ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకుంటా ఉంది. దీనికోసం నువ్వు సిద్ధం. దీనికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, అధికారులని ప్రశ్నిస్తా ఉన్నా. పత్రికల్లో చూడండి, ప్రధాన దినపత్రికల్లో ఈ విధంగా వాస్తవాలు, నిజాలు ప్రజల ముందు పెట్టి ధైర్యంగా, దమ్ముగా ప్రశ్నిస్తా ఉన్న ఛానల్స్ని, పత్రికల మీద ఈ విధమైన దాడి చేస్తున్నారంటే ఈ రాష్ట్రం ఎటు వెళ్తా ఉంది? ఈ రాష్ట్రం ఎటువైపు మీరు తీసుకెళ్తా ఉన్నారు? ఏ మారణ కాండకి మీరు సిద్ధంగా ఉన్నారని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సవాల్ ఇసిరి 24 గంటలైంది. చర్చకు సిద్ధమా జగన్? యువకుడని చెప్పుకుంటా ఉన్నావు. ఎవరు యువకులు? పరదాలు కట్టుకొని చెట్లు కొట్టేసి వేలాది వాహనాలు ప్రజా జీవితంలో లేని విధంగా ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ వేలాది మంది ఆర్టీసీ బస్సు ప్రజాసొమ్మును దుర్వినియోగం చేస్తూ నువ్వు సిద్ధం సభలు పెట్టి ఏం సందేశం ఇస్తున్నావు ఈ రాష్ట్రానికి? అబద్ధాలు, అసత్యాలు, అబద్ధాల పుట్ట. నీ నోరు తెరిస్తే అసత్యాలు, నీ నోరు తెరిస్తే అబద్ధాలు. 120 పథకాలు, సంక్షేమ పథకాలు రద్దు చేసి నువ్వు హామీలన్నీ అమలు చేసావని అబద్ధం చెప్పటం వాస్తవం కదా? దీనికి సమాధానం ఉందా? చంద్రబాబు నాయుడు గారు సవాళ్ళు ఇచ్చినారు. మీ చెంచాలు కాదు సమాధానం చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి నోరు తెరవాలి. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడన్నా మీడియా సమావేశాన్ని ఎదుర్కొన్నావా? ఇక్కడ చూడండి, 20 ఛానల్స్ ఉన్నాయి. మా కార్యకర్తలు, నాయకులు భయపడకుండా ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది, మా కార్యకర్తలకు ఉంది, మా నాయకులకు ఉంది. మా నాయకుడు ఛాలెంజ్ చేశాడు, బహిరంగ చర్చకి సవాల్ సిద్ధమా? సమయం చెప్పండి, డేట్ చెప్పండి, ప్లేస్ చెప్పండి అని ప్రశ్నిస్తా ఉన్నారు రాష్ట్రం అంతా నాయకులు. ఏది మీ సమాధానం?